ఈ లోకంలో క్రైస్తవులుగా మనం నడిచే మార్గం ఎప్పుడూ సులభంగా ఉండకపోవచ్చు. అది ఎంతో కష్టాలతోనూ, సమస్యలతోనూ కూడి ఉండొచ్చు. కానీ మన ముందు దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం మన హృదయంలో శాంతిని కలగజేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యెషయా 41వ అధ్యాయం 10వ వచనం. భయపడవద్దు, నేను నీ దేవుడను, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను. మరి ఈ సందర్భాల్లో మనం భయపడే అవసరం లేదు, కానీ దేవుడు మన తోడున్నది. మనం ఆయన ముందు విశ్వాసం ఉంచి ప్రతి సమయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత ఆయనకు లోబడి వాక్యానుసారంగా జీవిస్తూ ఈ కష్టాన్ని నా కొరకు దేవుడు తీరుస్తాడని నమ్మకంతో ఉంటూ, ఈ రోజుల్లో మనకు శ్రమ ఏదైనా కావచ్చు, కష్టం ఏదైనా కావచ్చు, కానీ మనకు ముందుగా దేవుడు ఉన్నాడు. మనం ఆయన చేతుల్లో ఉన్నాం. అదేవిధంగా ఆయన ప్రేమ మన వెనుకుంది అని నమ్మితే ఏ కష్టంలోనైనా సరే మన హృదయం నెమ్మదితోనూ శాంతితోనూ ఉంటుంది. కాబట్టి ఇకను ఏ లోకాశలకు లోబడిపోక, ఏ శోధనలకు పడిపోక, లోకాన్ని జయించిన వారమే క్రీస్తుతో కూడా మన ఫలము పరలోకంలో అధికమగినట్లు ఈ లోకంలో ప్రయాసపడదుము గాక. ఆమేన్.